గైస్ మొత్తానికి మీరు ఎంతగానో వెయిట్ చేసిన ఫ్యామిలీ వీక్ డేట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయింది గైస్. 12th నుంచి 13కి, సారీ 11th నుంచి గైస్ మొత్తానికి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ వీక్ అనేది డేట్ ఫిక్స్ అయిపోయింది గైస్. 11th నుంచి 12th షిఫ్ట్ చేశారు. అసలు ఎందుకు షిఫ్ట్ చేశారు, ఎంతమందికి బిగ్ బాస్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది కన్ఫర్మేషన్ అయ్యారు, కొందరంట కన్ఫర్మేషన్ ఇచ్చారంట, వాళ్ళు ఎవరో ఈ వీడియో క్లారిటీ మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్లో బిగ్ బాస్ హౌస్లో ఒక్కరు వస్తారంట, వాళ్ళకి సంబంధించిన సెలబ్రిటీస్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వీకెండ్ స్టేజ్ మీద వస్తారంట. ఎవరెవరు వస్తారో మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఒక లైక్ చేయండి మామ. ఫస్ట్ 11th వీక్ నుంచి 12th వీక్ బిగ్ బాస్ హౌస్ ఎందుకు షిఫ్ట్ చేశారంటే బర్నీ శంకర్, శ్రీజకి అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగినప్పుడే బిగ్ బాస్ హౌస్కి టీఆర్పీ పెరిగింది, బజ్ అనేది అప్పుడే క్రియేట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది ఆల్మోస్ట్ చాలా వరకు బిగ్ బాస్ చూడడానికి చాలా వరకు జనాలు తగ్గిపోయారు. సో అందుకే 11th వీక్ అనేది ఎవిక్షన్ పాస్ గురించి పెట్టారు. 12th వీక్ ఏమో ఫ్యామిలీ వీక్, 13th వీక్ ఏమో టికెట్ ఫినాలే, 14th వీక్ ఏమో ఓట్ అపీల్, 15th వీక్ ఏమో గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అదే December 21st గ్రాండ్ ఫినాలే. 14th వీక్ నుంచి 15th వీక్ మధ్యలో వాళ్ళు టాప్ 5 ఎవరు మంది ఉన్నారో వాళ్ళందరికీ ఏవిల్ చూపించి వాళ్ళ జర్నీని అప్పటి నుంచి లాస్ట్ వరకు చూపిస్తారు. అసలు హౌస్ మేర్లో ఎవరెవరు ఫ్యామిలీ వస్తున్నారంటే తనుజకి సంబంధించిన వాళ్ళ సిస్టర్ వచ్చి హౌస్లో వస్తారంట. ఇంకొకటి ఏంటంటే మీరు సాయి అని తెలిసే ఉంటారు, ముద్ద మందారం సీరియల్లో ఉన్న ఇప్పుడు జనాల బయట బస్ క్రియేట్ అయ్యి పిఆర్లతో సపోర్ట్ చేస్తున్నారు కదా సాయి, అతనే వచ్చి స్టేజ్ మీద వస్తారంట. తను వచ్చేసి బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీద అవుతారు వీకెండ్లో. తను రావడం వల్ల తనుజకి బెనిఫిట్ ఏంటంటే బయట ఎలా ఎలా ఉంది, సపోర్ట్ ఉందా అని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ హింట్ ఇస్తారు. దీని తర్వాత ఇమాన్యుయల్కి సంబంధించిన వాళ్ళ మదర్ వచ్చేసి వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో వస్తుందంట. అతనికి సంబంధించిన ఒక సెలబ్రిటీ అనేది స్టేజ్ మీద వస్తారు. నిజంగా చెప్తాను కదా, ఇమాన్యుయల్కి సంబంధించిన సెలబ్రిటీ ఎవరైనా కనుక స్టేజ్కి వస్తే మ్యాక్సిమం హైపర్ ఆది లేకపోతే వేరే వాళ్ళు అతనే రావచ్చు మ్యాక్సిమం. నాకు తెలిసి అయితే అతను వస్తే ఒకలా క్లారిటీగా హింట్ ఇవ్వడం మాత్రం పక్క, ఎందుకంటే విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి, మీరు జాగ్రత్త ఆడండి అని. అక్కడి నుంచి గేమ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. టాప్ 5 ఎవరెవరు ఉంటారో వాళ్ళకైతే చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇమాన్యుయల్ సంబంధించిన ఒక స్టేజ్ మీద అయితే ఒక సెలబ్రిటీ వస్తారు. దీని తర్వాత డెమాన్ పవన్ అయితే సెలబ్రిటీ అయినా ఇంకో ఫ్యామిలీ మెంబర్ అనేది క్లారిటీ లేదు. వాళ్ళ మదర్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో వస్తారంట లోపలికి. నిజంగా ఇదైతే వీళ్ళకైతే క్లారిటీ అయిపోయింది. ఇంకోటి సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ శెట్టికి సంబంధించింది ఎవరంటే వాళ్ళ వైఫ్ బిగ్ బాస్ హౌస్లో వస్తారు. తనకు సంబంధించిన ఒక సెలబ్రిటీ వస్తారంట. అతను ఎవరో క్లారిటీ లేదు, లేకపోతే వాళ్ళ బాబుస్ అంటే వాళ్ళ కొడుకులే వస్తారా లేకపోతే ఏదైనా కూడా క్లారిటీ లేదు. సెలబ్రిటీ కనుక వస్తే సుమన్ శెట్టికి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టికి వస్తే సెలబ్రిటీస్ వాళ్ళకు పెద్ద ఫ్యాన్ ఉన్న సెలబ్రిటీ వస్తారు, పెద్ద సెలబ్రిటీ వస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 300 ఫిలిం చేశారు కదా, ఆ ఫిలింకి తగ్గట్టే మన సెలబ్రిటీస్ మాత్రమే వస్తారు. ఎందుకంటే తను రావడం వల్ల ఆ సెలబ్రిటీని తగ్గిన ఫ్యాన్స్ వీళ్ళందరూ మన సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తే ఇతను కూడా టాప్ 4 టాప్ 5లో వెళ్ళే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ మొత్తానికైతే ఈ ఫ్యామిలీ వీక్లో ఈ నలుగురు అయితే క్లారిటీ ఉంది. మిగతా వాళ్ళ గురించి క్లారిటీ లేదు. మిగతా వాళ్ళ గురించి క్లారిటీ రాగానే ప్రతి ఒక్కటి అందరి గురించి క్లారిటీగా ఒక వీడియో అప్లోడ్ చేసేస్తా. అందరూ అయితే క్లారిటీగా చూడండి. ఫుల్ వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి మామ. దయచేసి ఫాలో కొట్టి ఈ వీడియో చేయి. ఫ్యామిలీ వీక్ అయితే ఓవరాల్గా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇదే ప్రజెంట్ అయితే ఇదే. మొత్తానికి రాగానే మొత్తం ఒకేసారి వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ చేసి పడేద్దాం. ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి.